సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భార్య ఇర్ఫానాను భర్త సయ్యద్ ముల్తాన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం గ్రామం వెలుపల ఉన్న దర్గా వద్ద భార్య మృతదేహాన్ని ఉంచినట్లు తెలుస్తుంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు సయ్యద్ ముల్తాన్ నాగిల్గిద్ద పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భార్య ఇర్ఫానాను భర్త సయ్యద్ ముల్తాన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం గ్రామం వెలుపల ఉన్న దర్గా వద్ద భార్య మృతదేహాన్ని ఉంచినట్లు తెలుస్తుంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు సయ్యద్ ముల్తాన్ నాగల్గిద్ద పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ శాలిని. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఇరాక్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ అనే వ్యక్తి తన కట్టుకున్న భార్య ఇర్ఫానాను బండరాయితో తలపై దాడి చేయగా ఆమె అక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇదంతా కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే హత్యకు ముందు ఇరువురి మధ్యన దాదాపు గంటకు పైగా తీవ్ర వాగ్వివాదం జరిగినట్టుగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. హత్య అనంతరం నిందితుడు సయ్యద్ ముల్తాన్ నేరుగా పోలీస్ స్టేషన్ కి సుమారు ఉదయం 3 గంటల ప్రాంతంలో వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. ఈ హత్య చేసిన అనంతరం ఆ దర్గాలోనే తన భార్య ఇర్ఫానాను దర్గా పైన ఉంచి అయితే వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను లొంగిపోయాడు. ప్రస్తుతం వీరిరువురికి 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు ఇద్దరు ఉన్నారు. ముల్తాన్ ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ ఈ దర్గా నిర్వహణ అయితే చూసుకుంటున్నారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలంతా అందుకున్నాయి. ఇరువురు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకొని రోదనలతో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే సంఘటన స్థలానికి సమాచారం అందగానే పోలీసులు చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.